లెట్స్ గో మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. తన అద్భుతంగా డైలాగ్స్ కానీ క్యారెక్టరైజేషను యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేసింది. హాయ్ గాయస్, నేను తన్మయ్ మొదలియార్. లెట్స్ గో మూవీకి హీరోయిన్గా చేశాను. సో ఈరోజు నేను మీ అందరితో లెట్స్ గో మూవీ షూట్ అప్పుడు ప్రతిదీ ఏం జరిగింది, డైరెక్షన్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్తో ఎలా వర్క్ చేసాము, అదంతా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్ అవ్వక ముందు నాకు ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో ఆడిషన్ ఇన్ దిస్ ఫిలిం. సార్ వచ్చేసి నాకు నవరసాలు అడిగారు. ఐ స్టిల్ రిమెంబర్. నవరసాల్లో ఐ కుడెంట్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ రసం అండ్ తెలుగులో నాకు రాలేదు. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూర్చోబెట్టి నవరసాలు ఏంటో నేర్పించాక, నాకు ప్రతిదీ డైలాగ్స్తో పాటు నవరసాలతో నేర్పించాక, దెన్ ఓకే అనిపించాక సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అలా ఫస్ట్ నేను ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ ఆడిషన్స్ ఐ రిమెంబర్ మళ్ళీ ఒక 2-3 వర్క్షాప్స్ ఉండే. ఆ వర్క్షాప్స్ తర్వాత కంప్లీట్గా స్క్రిప్ట్ ఏంటో, స్క్రిప్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అండ్ మూవీ త్రూ అవుట్గా ఎలా ఉంటుందో నాకు కంప్లీట్గా ముందే చెప్పాక, దెన్ వీ హ్యాడ్ టు గో త్రూ ద కాస్ట్యూమ్స్ తర్వాత అంతా అయిపోయాక దెన్ మూవీ షూట్ అనేది జరిగింది. సో ద ఫస్ట్ డే పోస్ట్ ది ఆడిషన్స్, ఫస్ట్ డే షూట్ అప్పుడు షూట్ ముందు కూడా మేము ఒకసారి కూర్చుని రిహార్స్ చేసుకుని ప్లాన్ ప్రకారంగా ఏది ఎక్కడ అని డిసైడ్ అయిపోయి దెన్ వీ వెంట్ టు ద లొకేషన్. ద ఫస్ట్ లొకేషన్ వాజ్ తారా కిచెన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తారా కిచెన్లో చాలామంది ఉండగానే అక్కడే నేను అందరి ముందు కూర్చుని వీ హ్యాడ్ టు టెల్ ద డైలాగ్ వితౌట్ ఎనీ షేమ్, వితౌట్ ఎనీ షైనెస్. అలా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది కూడా ఆ సీన్స్ చేశాక. అండ్ నా డైలాగ్స్ వచ్చేసి చాలా లెందీగా రాశారు సార్. నా మీద కాన్ఫిడెన్స్తోనో దేంతోనో సార్ హ్యావ్ రిటన్ లాంగ్ డైలాగ్స్. అండ్ నాకు డైలాగ్స్ చెప్పడానికి సార్ ముందే డైలాగ్స్ ఏంటో ఏ ప్రకారంగా చెప్పాలో, వెదర్ ఐ హ్యావ్ టు బీ యాంగ్రీ, వెదర్ ఐ హ్యావ్ టు బీ సాడ్, వెదర్ ఐ హ్యావ్ టు బీ ఎమోషనల్, రొమాంటిక్గా ఏంటో కంప్లీట్గా చెప్పడం వల్ల నాకు ఐడియా ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ ద డైలాగ్ ఈజీగా చెప్పేయగలిగాను. అండ్ దాని తర్వాత వీ హ్యాడ్ బ్రేక్స్ అండ్ దెన్ బ్రేక్ టైంలో కూడా ఇదే డిస్కషన్ లైక్ ఏం జరిగింది ఏంటి అనేసి. సో కంప్లీట్గా మేము దీని గురించి డిస్కషన్స్ చేసుకుంటూ సో దట్ వీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇంటూ ద స్క్రిప్ట్ అండ్ ఇంటూ ద క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ. అలా త్రూ అవుట్గా మేము జర్నీ చేసుకుంటూ కొన్ని డేస్లోనే ఫాస్ట్గా క్విక్గా షూట్ ఫినిష్ అయిపోయేలాగా చూసుకున్నాము. అండ్ ఇట్ వాజ్ ఆల్ గుడ్ వర్కింగ్ విత్ శేఖర్ సార్ అండ్ ది అదర్ ప్రొడక్షన్ మెంబర్స్. అందరూ చాలా కోఆపరేటివ్గా ఉండే అండ్ ఇట్ వెంట్ స్మూత్ అండ్ ఇట్ వెంట్ వెల్ వితిన్ లెస్ డేస్. అంటే చాలా మూవీస్ వచ్చేసి మెయిన్ లీడ్ అంటే చాలా డేస్ పడుతుంది, అలా కాకుండా ఇట్ వెంట్ వెల్ అండ్ క్విక్. అది ఒకటి చాలా మెచ్చుకోవచ్చు ఈ మూవీలో. అండ్ అందరూ ఈ మూవీ ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ వాచెస్ దిస్ మూవీ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. వాచ్ ద మూవీ, కమెంట్ అండ్ లెట్ us know how it is. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ if it is good, how you felt. Each and every comment is important and each and every comment is valid. So I hope you all enjoy this movie. Thank you. గుడ్. పోస్ట్ ప్రొడక్షన్లో అంటే ఫస్ట్ టైం అంటే ఈ కొత్త వాళ్ళతో ప్రొడక్షన్ అయితే కంప్లీట్ చేశాను అద్భుతంగా. పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చెప్తున్నారు, డబ్బింగ్ ఎలా చెప్తారు వీళ్ళు, డబ్బింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సేమ్ షూటింగ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ కూడా అలా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది యాక్టర్కి
అని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. తను ఎక్స్పీరియన్స్ హీరోయిన్ కూడా తను చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. సో మామూలుగా వచ్చి డబ్బింగ్లో టకటక డైలాగ్ చూసేసి మనం యాక్షన్ అంటే చెప్పడం కాకుండా డబ్బింగ్లో ఏంటంటే మనం యాక్ట్ చేసిన తర్వాత వన్స్ సో అందులో ఎక్స్ప్రెషన్స్కు మ్యాచ్ అయ్యేటట్లు డైలాగ్ చెప్పాలి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆ ఎక్స్ప్రెషన్ చూసుకుంటూ ఏదైతే మన షూటింగ్లో చేసిన డైలాగ్స్ సీన్స్ చూసుకుంటూ మళ్ళీ ఒక డైలాగ్ చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ ఫీల్ అవ్వాలి. సో అంటే డబ్బింగ్లో కూడా ఇంకో యాక్టింగ్ ఉంది. దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో అది చాలా ఎగ్జైటెడ్ అనిపించింది నాకు. దాట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ షేర్ విత్ యూ అనమాట. సో మీరు కొత్త వాళ్ళు మన ఛానల్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. మూవీ డీటెయిల్స్తో పాటు ఐఎమ్ షేరింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ దట్ విల్ యూస్ఫుల్ టు న్యూ కమర్స్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కు. సో కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. సో అట్లాగా నేను నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయింది దట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ అనమాట. సో అట్లాగా ఈ డబ్బింగ్లో నేను చూసింది ఏంటంటే వన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా యాక్టర్ మళ్ళీ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ స్టూడియోలో యాక్ట్ చేయవలసి ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్కి డైలాగ్ మ్యాచ్ అవ్వాలి. ఆ ఎక్స్ప్రెషన్కి డైలాగ్ మ్యాచ్ అవ్వకుంటే ఎమోషన్ రాదనమాట. సో దట్ ఈజ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్. సో ఈ వీడియో ద్వారా నేనే మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే యాక్టర్స్ యాక్టింగ్ వచ్చేవాళ్ళు యాక్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు షూటింగ్ అయిపోయిన వెంబడే అయిపోదు. మనకి షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మనం ఆ ఫీల్ను క్యారీ అవ్వాలి. అక్కడ కూడా యాక్ట్ చేసుకుంటూ మైండ్లో ఆ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అయితే డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాను ఈ కాన్సెప్ట్ ద్వారా. అండ్ ఈ వీడియో అన్నది కొత్త వాళ్ళకి మాత్రమే, నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెరిమెంట్. అంటే కొత్త వాళ్ళతో పెట్టుకొని అంటే నా స్టూడెంట్స్తో నేను టీచ్ చేసిన స్టూడెంట్స్తో పెట్టుకొని కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ అందరిని ప్రిపేర్ చేసి యాక్టింగ్ పరంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా అందరిని ట్రైనింగ్ చేసి వాళ్ళకంటూ ఒక అద్భుతమైన అవకాశం. సో ఈ మూవీ ద్వారా చాలామంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మిమ్మల్ని అందరూ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో వీడియో ద్వారా చెప్తున్నప్పుడు మనకు ఎక్కువ వ్యూస్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మరిన్ని విషయాలు లెట్స్ గో మూవీ గురించి టీజర్ కానీ ట్రైలరు ఫస్ట్ లుక్ ఇవన్నీ ఒక ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో ఇవన్నీ మీ ముందుకు 1 by 1 తీసుకొస్తాం. అండ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. అండ్ లెట్స్ గో మూవీలో చేసిన అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలండి, మంచి అవకాశాలు రావాలండి, కెరీర్లో అందరూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ అండ్ సెయింగ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.